అకాల వర్షాలు అన్నదాతలను కంటతడి పెట్టిస్తున్నాయి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో కురిసిన అకాల వర్షం అన్నదాతలను అతలాకుతలం చేసింది. నందిపేట, ఆర్మూర్, భీమ్గల్ తదితర మండలాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలవాలాయి. మార్కెట్ యార్డులో అమ్మకానికి తెచ్చిన పసుపు పంట తడిసి ముద్దయింది. దీంతో నోటికందిన ముద్ద లాక్కున్నట్లయిందని కర్షకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొర్రీలు, కోతలు పెట్టకుండా నిర్ణయించిన ధరకే పంటను కొనుగోలు చేయాలంటున్న రైతులతో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అకాల వర్షం అన్నదాతలను నిర్మూల ముంచింది. తెల్లవారుజామున కురిసిన వర్షానికి నిజామాబాద్ మార్కెట్ యార్డ్లోని పసుపు తడిసి ముద్దయింది. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కొంతమంది రైతులు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? రాత్రి కురిసిన వర్షానికి ఎంత పసుపు తడిసి? పసుపు తీసుకొచ్చినాము. వర్షాల వల్ల నానిపోయింది, ఆల్రెడీ బీట్ అయింది. రేటు ఆల్రెడీ తెగింది. రేటు అదే రేటుకు మేము పెట్టుకోవాలని కోరుచున్నాము. నిన్న ఎంత రేట్ అయింది? నిన్న మాదా 12,000 పోయింది, 13,000 పోయింది. మాలను బట్టి రేట్ అయింది ఆల్రెడీ. ఇప్పుడు కాంట వేసుకుంటే అయిపోద్ది. అదే ధరగా తీసుకోవాలని మేము కోరుచున్నాము. రాత్రి టార్ఫాన్లు కప్పారా? టార్ఫాన్లు కప్పినప్పటికీ ఎంత తడిచింది? తాడ్పత్రులు కప్పారు కానీ ఆ పైపుల ద్వారా వచ్చి ఇక్కడ జమ అయిపోయినాయి. వాటర్ కిందికి వెళ్ళి వచ్చినాయి. స్లాబ్ మీద ఉన్న వాటర్ పడ్డాయి. ఇది బేస్ బరాబర్ లేక అటు డౌన్ అయిపోయి అటు వాటర్ అన్ని అక్కడనే అయిపోయినాయి అన్నట్టు. వాళ్ళు ఎత్తిపోస్తారు. అయినా కానీ మీరు చెప్పండి, ఎక్కడి నుంచి వచ్చారు? రాత్రి కురిసిన వర్షానికి ఎంత పంట తడిచింది? మేము సంవత్సరంలో కష్టపడి పండించిన పంట రాత్రి వడగాల్పులతో కానీ నైట్ ఇటు పడలేదు, తక్కువ పడ్డది. తెల్లారినాక వచ్చేసి ఆల్రెడీ తాటిపత్రులు కప్పారు. కానీ వర్షం అలా డౌన్ ఉండుట్లా వర్షం నీళ్ళు వచ్చి కిందికి వచ్చినాయి. దానివల్ల కొద్దిగా మాకు అయిన రేటుకి 12,000, 10,000, 11,000 అయింది నిన్న బీటు. అదే రేటుకు కొద్దిగా నష్టం చేయకుండా తీసుకోవాలని కోరుచున్నాము. పసుపు తీసుకొచ్చినాం నిన్న. ఎంత బాధ అవుతుంది మాకు తెలుసు. ఇది తెచ్చిన బాధ అంటే ఇక వర్షం వచ్చింది, నానింది, దానికి కర్త బిడత ఏం లేదు. అదే ధర తీసుకోవాలా, పక్క అంత చేయాలి. మాకు 10 నెలలు చేసి ఈడొచ్చి మాకు ఇంత ధర కాధర అంటేనే మేము ఒప్పుకోము. శిలామికి నీళ్ళు పడ్డాయి, అన్నీ ఆగినాయి. బాగా ఎత్తిపోతున్నారు అమలు. ఏం చెప్తావు? వాళ్ళ బాధ వాళ్ళు పడుతున్నారు, మా బాధ మేము పడుతున్నాం. మరి ఒక్కళ్ళన్నా వచ్చి చూసింది లేదు. ఇక్కడికి వెళ్ళి మైకులో ఎప్పుడు చెప్తారో, ఎప్పుడు వస్తారో, ఏం కదనో, ఏం చెప్తారో అర్థమవుతుంది మాకు. ఇక్కడ మార్కెట్ వాళ్ళు పట్టించుకుంటలేరు. పత్తర్లు వేస్తారు కానీ అది మీదకి వెళ్ళి ఆనవాడి పత్తర మీదకి వెళ్ళి ఉంటే కింద నీళ్ళు వస్తున్నాయి. మండల కానీ కొమ్ముల కానీ మళ్ళా రేకుల మీద నీళ్ళుగా మొత్తం కింద పడి రైతు నష్టపోతున్నాడు. ఈ నీళ్ళ పాలైపోతున్నాడు. అక్కడ నెల రోజులు ఎండ పెట్టుకొని చేసుకొని వచ్చి ఇవాళ ఇలా నాకుండా అయింది. నీళ్ళు ఎత్తిపోతున్నారు అక్కడ. చూడు అది ఎట్లా, ఎంత ఘోరం అది. ఈ ఇంకుడు గుంతలు అవి ఉంటే ఇంత పెద్ద అది ఉండకపోతుండే. కావలసిన రేటు మాకు ఏంటంటే 10,000 అక్కడికి వెళ్ళి 12,000 దాకా, 12,000, 13,000 దాకా మాకు గిట్టుబాటు రేటు మాట్లాడదామన్న. అయితే ఆయన కొమ్ముకు రేటు గంతే ఉన్నది, ఆయన కొమ్ముకు రేటు గంతే ఉన్నది. చెట్లు వాళ్ళు ఏంటంటే వాళ్ళు తాటిపత్తర ఇత్తలేరు, మన్ను ఇత్తలేరు. ఏంది అది మొత్తం తెల్ల 40 డ్రమ్ముల కొమ్ము తీసుకొచ్చేసాను. 40 డ్రమ్ముల కొమ్ము తీసుకొచ్చినా కానీ దానికి తాటిపత్తర ఇవ్వలే. దాన్ని చూపించిన వాళ్ళు లేడు, చేసిన వాళ్ళు లేడు, ఏమీ లేదు. ఏం చేస్తావు సారు? ఇది మాకు ఏం లాభం లేదు. మా రైతుకు చూడాల. మాకు 8 నెలల నుంచి 8-6 నెలల నుంచి 50 సంవత్సరం ఇప్పుడు ఈ 10 ఉండగానే పెద్దనాన్ని లేపియాలి. పెద్దనాన్ని లేపిస్తున్న కాడికి వెళ్ళి మాకు పెద్దనాన్ని లేపియాలా. పెద్దనాన్ని లేపించి దానికి చిన్న నాన్నలు పోయాలా, ఎరువు పోయాలా. ఈ పైసలు ఏంది? పెట్టిన పైసలు మాకు ఏం స్వారింత. ఒక్క డ్రమ్ముకు 100 రూపాయలు తింపిన దానికి, పాలిష్ చేసిన దానికి. ఒక్క డ్రమ్ము ఉడకబెట్టిన దానికి 200 రూపాయలు. మాకు ఏం రెండుతుంది? ఒక దొబ్బిన దానికి 200 రూపాయలు, గంటకు 200 రూపాయలు. మాకేం సువరించలేవు. మాకు నరేంద్ర మోడీ శ్రేయ తీసుకొని మాకు కొంత సాయం చేయాలి. పసుపు పండిస్తున్నాము. దీనికి బాగా ఖర్చు అవుతుంది కానీ మద్దతు ధర లేదు. పసుపు బోర్డు అని పెట్టింది, ఇంతవరకు ఏం లేదు. ఇప్పుడు నానింది, దాన్ని అయితే ఏం చేయలేము మేము. ఇప్పుడు బాగా తరగస్తుంది. ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది. దీంట్లో వచ్చేది ఒక 20,000 ఉంటుంది అంతే మాకు మిగిలేది.
అందుకే గవర్నమెంట్ పట్టించుకొని చేయాలా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనికి పట్టించుకొని చేయాలి. చేస్తున్నామని చెప్తున్నంతే ఇంతవరకు ఏమీ లేదు. అక్కడి నుంచి పైపుల నీళ్లు డైరెక్ట్ ఈ పంటలలో పడుతున్నాయి, ఈ రాసులల్లో. దానికి ఇంకుడు గుంతలు పెట్టి గట్టేలు కట్టి పోతే నీళ్లు పోతే ఏమి కాదు. దాని అధికారులు వస్తువులు చూస్తున్నారు, చైర్మన్ ఉన్నాడు, దీనికి అంతా ఉన్నారు, కమిషన్లు పోతున్నాయి అంతే. కానీ దీనికి ఏం చేసేది ఏమీ లేదు. ఏమన్నా అంటే గవర్నమెంట్ ప్రతిపక్షం విమర్శించుడు కాదు, ఏ గవర్నమెంట్ అయినా సరే దీన్ని పట్టించుకొని చేయాలి. ఇది పెద్ద మార్కెట్, మన స్టేట్లోనే పెద్ద మార్కెట్, పసుపు మార్కెట్ నిజామాబాద్ది. అట్లా అందుకే దీని గవర్నమెంట్ పట్టించుకొని చేయాలి. టార్పాలిన్లు కప్పినప్పటికి కూడా రాత్రి ఆ తెల్లవారుజామున కురిసిన వర్షానికి ఆరుగాలని శ్రమించి అమ్మకానికి తెచ్చినటువంటి పసుపు పంట ఆ నీటి పాలైందని చెప్పేసి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తరుగు పేరుతో ఎలాంటి కొర్రీలు కోతలు పెట్టకుండా నిన్న బీటైన ధరకే కొనుగోలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో జైపాల్, ఈటీవీ న్యూస్, నిజామాబాద్ నుంచి.